భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల వరదలకు కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మతులు ఇతర పనుల కోసం కేంద్రం నుంచి సాయం పొందేలా అవకాశాన్ని పరిశీలించాలని 2 తెలుగు రాష్ట్రాలకు గోదావరి నది యాజమాన్య బోర్డు సూచించింది. పెద్దవాగు ప్రాజెక్టు ఇతర అంశాలపై సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని జలసౌధలో పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై 2 రాష్ట్రాల ఇంజనీర్లతో బోర్డు సమావేశమైంది. చైర్మన్ ముఖేష్ కుమార్ సిన్హా నేతృత్వంలో జరిగిన సమావేశంలో గోదావరి బోర్డు సభ్యులు రాజీవ్ కుమార్, కనోడియా, ఎస్ఈ ప్రసాద్తో పాటు తెలంగాణ నుంచి ఈఈ సురేష్, ఏపీ నుంచి ఎస్ఈ దేవప్రకాష్, ఇతర ఇంజనీర్లు హాజరయ్యారు. పెద్దవాగు ప్రాజెక్టు పరిస్థితి, ఇటీవల కొట్టుకుపోయిన ఉదాంతంలో జరిగిన నష్టం, మరమ్మతుల గురించి సమావేశంలో ఇంజనీర్లు వివరించారు. కాగా రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్డీఎస్ఏకు నివేదిక పంపినట్టు తెలిపారు. ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు, ఆధునీకరణకు సంబంధించి గతంలో తీసుకున్న చర్యలు, సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించారు. 2 రాష్ట్రాలు గతంలో అంగీకరించిన విధానంగా నిధుల నిష్పత్తిని కొనసాగించాలని జీఆర్ఎంఎంబీ చైర్మన్ సూచించినట్లు తెలిసింది. తక్షణ మరమ్మతుల కోసం 3.5 కోట్ల వరకు అవసరమవుతాయని జీఆర్ఎంబీ అంచనా వేసినట్టు సమాచారం. డ్యామ్ రిహాబిలేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ పథకం ద్వారా ఆనకట్ల సంబంధిత పనులు, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకం ద్వారా కాలువలు సంబంధిత పనులకు దరఖాస్తు చేయాలని 2 రాష్ట్రాల ఇంజనీర్లకు సూచించినట్టు తెలిసింది.